మనసులో అనుకుండొచ్చు బహుశా, అరే ఇన్ని రోజు లైఫ్ చాలా హాయిగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకు దేవుడు ఈ కేరిత వాగు ఎండగొట్టేశాడు, ఎందుకు ఈ ద్వారంలో మూసేశాడు, వై గాడ్ క్లోజ్ దిస్ డోర్స్. ప్రభు అంటాడు, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి? సారేపోతు విధవరాల దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ విధవరాలు ఆల్రెడీ ఆమెకే దిక్కులేదు, ఇప్పుడు ఏం చేయలేదు? సారేపోతు విధవరాల దగ్గరికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి? దేవుని చిత్తానుసారంగా విధేయత చూపిస్తే ఒక హైలైట్ పాయింట్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దేవుని మాటకు విధేయత చూపించి వెళ్తే, దేవుడు ఒకవేళ నీ జీవితంలో కరువు తీసుకొస్తే, బాగా వినండి, కరువు తీసుకొస్తే, క్షామము తీసుకొస్తే, ఒకవేళ క్రైసిస్ తీసుకొస్తే, కష్టాలు తీసుకొస్తే, కేరీతులను ఎండగొడితే, నీ సదుపాయాలను, నీకు వస్తున్న సోర్స్ని ఒకవేళ ఆపేస్తే, అది నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రాంతానికి వస్తే కూడా ఆ సోర్స్ను ఆపేస్తే, ఒక హైలైట్ మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు ఏలియాని ఇంతవరకు కాకులు ఇస్తే ఏలి ఏమవుతున్నాడు? తీసుకుంటున్నాడు. అంటే ఈజ్ అ రిసీవర్. ఇంకా మాటలు చెప్పాలంటే తీసుకునే చేతుల్లాగా పెట్టాడు. అంతవరకు కేరీతు వాగు దగ్గర కేరీతు వాగు ఎండిపోయింది. ఈయన దేవుడు నెక్స్ట్ లెవెల్ బ్లెస్సింగ్ తీసుకెళ్తే, అక్కడ వెళ్ళి సారేపోతు విధవరాలకి ఎన్ని సంవత్సరాలు? సుమారు 2.5 సంవత్సరాలు ఆ విధవరాలు తన బిడ్డ ఏలియా కలిసి భుజించడానికి, ఒక కుటుంబాన్ని పోషించడానికి, ఆ భయంకరమైన క్షామంలో ఒక కుటుంబానికి ప్రొవైడర్గా దేవుడు ఆయనని హెచ్చించాడు. తీసుకోవడం బాగుందా? ఇచ్చే చేతులు ఉంటే బాగుంటుందా? దేవుని చేతులను కరువు తీసుకొచ్చాడంటే తీసుకునే చేతులుగా ఆపేసి పెట్టే చేతులుగా దేవుని రేంజ్ పెంచాలని ఆశపడుతున్నాడు.